నోటికి కమ్మగా అనిపించే వంకాయ ఎండు నెత్తళ్ళ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక గిన్నెలోకి డ్రై ఫిష్ తీసుకొని హాట్ వాటర్ పోసి 5 మినిట్స్ పక్కన పెట్టేసి అలానే 5 టైమ్స్ వాష్ చేయండి. ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని వాష్ చేసిన డ్రై ఫిష్ వేసేసి 5 మినిట్స్ ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లోకి కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలానే ఆవాలు వేసి ఫ్రై చేసి అందులోకి ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసేసి ఫ్రై చేయండి. అందులోనే పసుపు అలానే ఉప్పు వేసేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అందులోనే టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ అన్నా మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి అందులోకి కారం వేయండి. ఆ కారం అనేది బాగా టేస్ట్ ఉండేది కారం తీసుకోండి. రెడ్గా ఉండేదైతే చాలా బాగుంటుంది. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేయండి. 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫిష్ యాడ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ బాయిల్ చేయండి. అలా బాయిల్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కసూరి మేతి వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి దించేస్తే టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయినట్టు.